మనకి తెలంగాణలో పొలిటికల్ ఇష్యూస్ కనుక ఒకసారి చూస్తే మొన్న కేటీఆర్ గారు ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి ఫిరాయించారని చెప్పేసి ఆయన మాట్లాడారు కదా. సో దీని గురించి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. సో దీని గురించి యాక్షన్ తీసుకోండి అని. అయితే మరి ఇప్పుడు స్పీకర్ గారు అయితే ఆ ఎమ్మెల్యేలకి ఆల్రెడీ అడిగారు. అయితే ఎమ్మెల్యేలు అంతకుముందు ఏం చెప్పారు, మేము పార్టీ ఎక్కడ మారలేదు, జస్ట్ రేవంత్ రెడ్డి గారిని కేవలం మా నియోజకవర్గం సంబంధించి డెవలప్మెంట్ ఇష్యూస్ ఉంటే వాటి గురించి చర్చిద్దామని చెప్పేసి మేము వెళ్ళామని చెప్పేసి ఆ ఎమ్మెల్యేలు చెప్పారు. అయితే మరి ఇప్పుడు స్పీకర్ గారు ఏం చేశారంటే, ఈ ప్రూఫ్స్ అయితే సరిపోవట్లేదు, నాకు ఇంకా వేరే ప్రూఫ్స్ ఇంకా కావాలా, సో ఇవైతే సరిపోలేదు అని చెప్పేసి వాళ్ళకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా చూసుకుంటే మొత్తం 6 ఎమ్మెల్యేలకైతే నోటీసులు ఇచ్చారనమాట. సో వాళ్ళలో వచ్చేసరికి సంజయ్ గారికి, పోచారం గారికి, దాని తర్వాత యాదవ్ గారికి, దాని తర్వాత కృష్ణమోహన్ గారికి, మైపాల్ గారికి, సో ఇంకొకళ్ళు వచ్చేసరికి వెంకట్రావు గారికి. సో మొత్తం కూడా 6 అయితే నోటీసులు ఇవ్వడం జరిగిందనమాట.